న్యాయాధిపతులు కాలం వచ్చింది. న్యాయాధిపతుల కాలంలో మీకు చూస్తే గిద్యోను ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరేం పేరు? గిద్యోను. ఆయన ఈ ఇశ్రాయేలీయుల తగువులు గొడవలు చూసి ఇశ్రాయేలును కొట్టేస్తుంటే భయం వేసి, మీరు చూస్తే తెలుస్తుంది, అది 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 1 ఎత్తండమ్మా. యేసు నాతో నీ ఉండగా ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. న్యాయాధిపతి గ్రంథం. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. అది పెద్ద గొడవ ఏంటంటే, అందరికీ జయం కావాలి కానీ దేవుడు చెప్పింది చెయ్యరు. ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడాడు, మిమ్మల్ని విడిపించాను కానీ మీరు వాళ్ళ దేవతలు మొక్కొద్దరానంటే మొక్కడం మానేయడం లేదు. వారి దేవతలకు భయపడకుడని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి ఇక్కడ అప్పుడు ఏం చేశాడంటే, ఓడిపోతున్న ఈ ఇశ్రాయేలీయుల జనాంగానికి, పిరికి పందల్లా ఉండిపోయే ఇశ్రాయేలు జనాంగానికి, అంటే విశ్వాసులైన మనకు చెప్తున్న బోధ ఇది. చాలాసార్లు మన కుటుంబంలో, అది అలా ఉంచి బాబు, మన కుటుంబంలో ఉండే సమస్యల వలన, మన కుటుంబంలో ఉండే పరిస్థితుల వలన చాలాసార్లు దేవుని మీద మనకి విశ్వాసం కోల్పోతుంటాం. దేవుని మీద మనకు విశ్వాసం ఎప్పుడు కోల్పోతామో, మన జీవితం అంటే మనకు భయం వస్తుంది, మన ప్రార్థన అంటేనే మనకు భయం వస్తుంది, మన విశ్వాసం అంటేనే మనకు భయం వస్తుంది. ఇది చదివితే ఈ భక్తుడు అంటాడు, నువ్వే దేవుడు అయితే నాకు ఎందుకు ఇలాగవుతుంది అని అంటాడు. కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఎవరికి? దేవుడికే. నువ్వే దేవుడు అయితే నాకు ఎందుకు ఇలాగవుతుంది, అది అన్నావు, ఇదన్నావు, నువ్వే దేవుడు అయితే నాకు ఎందుకు ఇలాగవుతుంది అంటే, చాలాసార్లు జీవితం బాగున్నంత కాలం కూడా మనం దేవుడితోని బాగే ఉంటాం. పరీక్ష పోనీయండి, పిల్లల పరీక్ష పోతే పిల్లడోకి తిట్టాం. ఎవరో తిడతాం? పాస్టర్ గారికి, లేకపోతే ఏం ప్రార్థన అండి, ఏం భక్తి అండి, ఏం విశ్వాసం అండి, దేవుడి మీదకి వెళ్ళిపోద్దాం మన సనుగుడు. ఇక్కడ చూస్తే అంటున్నాడు, ఇదిగో యెహోవాను కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. ఈ పరిస్థితులన్నీ చూసి, పిరికితనాన్ని చూసి, అబ్బో నాకు ఎవడో వచ్చి చంపేస్తాడని దీంట్లో ఒక భక్తుడు ఏం చేశాడంటే,
కొంతమంది ఏంటంటే భక్తిని నటిస్తారు కానీ వాళ్ళు భక్తి ఉండదు. అవసరం వచ్చినప్పుడు నిలబడరు. అవసరం వచ్చినప్పుడు నిలబడినోడు క్రైస్తవుడే కాదంటాను నేను. ఈరోజు మీ ఇంటికి వస్తారనుకో, ఎవరో ఎంఆర్ఓ ఎండిఓ ఎవడో వస్తారనుకో, మీరు క్రైస్తవులు అయితే మీకు అన్ని రేషన్ కార్డు పోద్దండి, గీస్తటి పోదంటే ఎంతమంది నిలబడగలరు? ఎంతమంది నిలబడగలరు? కానీ నిజమైన భక్తులు ఏం చేస్తారంటే, రేషన్ కార్డు కాదు కదా, నా ఇల్లు పోయినా నా దేవుడు నేను వదలను, నా ఇల్లు కంట నా దేవుడే గొప్ప. రేషన్ కార్డు ఇచ్చింది ఎవరు? ఇల్లు ఇచ్చింది ఎవరు? ఆయనే. బతికిచ్చింది ఎవరు? ఆయనే. పుట్టించింది ఎవరు? ఆయనే. చాలాసార్లు చిన్న విషయంలో లోబడిపోతారు. తప్పు చేయని తప్పుని చేసేస్తాం. తప్పుని చేసేస్తాం. ఒక 500 ఇస్తే పొరపాటు చేసేస్తుంటాం. పొరపాటని మనకు తెలుసు, తప్పని తెలుసు, మందు కొట్టకూడదని తెలుసు. స్నేహితుడు బాధపడతాను కొంతమంది మందు కొట్టేస్తారు. చెత్త మాట్లాడకూడదని తెలుసు. 10 మందిలో కూర్చున్న తర్వాత వెళ్ళిపోతుంది చూసావా అని అంటే వీడికి ఈయన పళ్ళు ఇక్కడి నుంచి నెక్కుతాడు. వీడి చెల్లో వీడి పెళ్ళం అయితే గోప గీయమంటుంది అక్కడ. చూసారా? నేను చెప్తుంది మంచిదే చెడ్డదా? చూడండి, వీళ్ళింట్లో వాళ్ళకి ఒక తీర్పు, బయట వాళ్ళకి ఒక తీర్పు. బయట వాళ్ళని ఆడిపోసుకుంటారు. అంటే వాళ్ళకి మెప్పించడానికి వీరు తప్పు చేసేస్తున్నారు, వీరు దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ గిద్యోను ఏం చేశాడంటే, ఎందుకు ఈ గొడవ? దేవుడేంటి, భక్తి ఏంటి, విశ్వాసం ఏంటి, నా బతుకు నేను బతుకుతానని ఎక్కడికి వెళ్ళిపోయాడు? గానుగు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయనకు ఒక గానుగు పని వచ్చు కనుక గానుగు దగ్గరికి వెళ్ళిపోయి మిద్యానీయులకు మరుగైనట్లుగా గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా, అంటే గానుగని ఎందుకు చెప్పేటాడు అక్కడ? ఎవరికైనా కనబడదు, గానుగు పెద్దది కనుక ఎవడికి కనబడకుండా గోధుమలు ఏం చేస్తున్నాడు? దొల్లగొట్టుకుంటున్నాడు. కొంతమంది ఎల్లకోవడం చోటుకి వెళ్ళిపోతారు, ఎవడైనా చూసేస్తాడని. ఎల్లకోవడం చోటుకి వెళ్తారు, ఎవడైనా చూసేస్తాడని. చూసారనుకుంటే దాన్ని పరబద్దలు ఆడుతారు. వెళ్ళింది ఒక తప్పు, నేను వెళ్ళకూడదు అనుకున్నాను కానీ ఆయన రమ్మన్నాడండి, లేకపోతే వెళ్ళకూడదని అనుకున్నాను కానండి, ఇదండి అదండి ఇదని చెప్తారు. చూడకూడదు అనుకున్నాను కానీ, మాట్లాడకూడదు అనుకున్నాను కానీ, ఫోన్ చేయకూడదు అనుకున్నాను కానీ, ఏంటి లాభం? అనుకున్నావు, నిర్ణయం మంచిదే, నీ నిర్ణయం మంచిదే, కానీ ఆ నిర్ణయం మీద నిలబడలేదే. ఇక్కడ ఏం చేశాడంటే గోధుమలను దొల్లగొట్టుచుండగా, అంటే పిరికి పందనమాట. ఈయనకి పేరు పెట్టాలంటే ఏం చేయాలా? గిద్యోను అని పిలకూడదు. ఈయనకి ఏం పేరు పెట్టాలా? మనలో ఎంతమంది ఉన్నారో పిరికి పందులు. ఇక్కడ పిరికి పందులు ఎంతమంది ఉన్నారో సాక్ష్యాలు చెప్తాం, ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, ఆరాధనలు చేస్తాం, అవసరానికి నోరు పారేసుకుంటాం, అలా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. నీ బతుకు గురించి, నీ పిల్లల గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి, మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి నేనే మాట్లాడుకో, ఎంతైనా చెప్పుకో. ఊరోళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడుకోవాలా? ఈయన చేసే మంచి పని ఏంటంటే ఊరిని వదిలేశాడు పూర్తిగా. పరిస్థితి ఏం బాగోలేదు. మిద్యానీయులు వచ్చి చంపికెళ్ళిపోతున్నారు ఒక్కొక్కడిని. దేవుని బిడ్డలందరినీ నరికెళ్ళిపోతున్నారు. ఎవడికి కనబడకుండా భక్తిగలవాడే, ప్రార్థనాపరుడే, నా భక్తిని నేను కాపాడుకుంటున్నానండి, ఎందుకు ఈ గొడవలు నాకు అని వచ్చి గానుగు చాటుకి వెళ్ళిపోయి దాక్కుండిపోయాడు. కానీ దేవుడు ఇటువంటి వాడు తెలుసా? నువ్వు ఏ రకమున్నా సరే దేవుడు నిన్ను వదలడు. చదవమ్మ. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా. అబ్బో, మనమేం పేరు పెట్టాం ఈయనకి? పిరికి పందైన గిద్యోను అని పిలుస్తుంటే ఈ పిరికి పందల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? పరాక్రమము గల బలాఢ్యులుగా చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు ఇదే మాట చెప్తున్నాడు. పిరికి పందల్లారా, ఎంతకాలం అయ్యా ఈ బతుకు మీకు? అమ్మా, ఎంతకాలం ఈ బతుకు నీకు? అటు వస్తే అటు, ఇటు వస్తే ఇటు, అల్ల తింటే అది, ఇదంటే ఇది, దానికి బొర్ర రూపేస్తావు, దీనికి బొర్ర రూపేస్తావు.
అది ఓకే అంటే ఇది ఓకే అంటే ఎంతకాలం ఒక స్థిర నిర్ణయం ఉండదు, ఒక స్థిర పద్ధతి ఉండదు, ఒక 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 మంచి కట్టడి ఉండదు, మంచి కట్టడి ఉండదు నీకు. పిరికి పంద అందుగురించి సాతాను నీకు ఒక పేరు పెట్టింది. ఏంటది? పిరికి పంద అని. కానీ నా బిడ్డవు కదా నువ్వు, నా రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను కదా, నా బిడ్డలు ఎవ్వరూ పిరికి పందలుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆడు కుంటోడైనా, గుడ్డోడైనా, సొట్టోడైనా, మాటలు రాకపోయినా, నత్తోడైనా నా బిడ్డలు హీరోలే కానీ విలన్లు కాకూడదు. ఆయన అంటున్నాడు, బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. ఒరి నాకు బాబో, నాకు ఈ గొడవలు వద్దు, ఈ సమస్యలు వద్దు, ఈ గానుగు చోట నుండి ఏదో బతికేస్తాను, 4 గోధుమలు తినుకొని బతికేస్తాను అంటుంటే, కానీ దేవుడు చెప్తున్నాడు, లేదయ్యా నీ పనిది కాదు, నీలో పరాక్రమం ఉంది, నీలో బలం ఉంది. ఆ 2 దుర్వినియోగం చేసుకోవద్దు, ఆ 2 వదిలేయొద్దు. నీకు ఈరోజు ఒక పాఠం నేర్పిస్తాను. గిద్యోను, నువ్వు నా చేతికి దొరికిపోతే విజయం ఎలాడదో నీకు చూపిస్తానయ్యా. నీ చుట్టూ ఉండే సమస్యలు నువ్వు చూసి పిరికి పందవైపోయావు, నీ చుట్టూ ఉండే పరిస్థితులు చూసి నువ్వు దాక్కుంటున్నావు. కానీ నువ్వు నా చేతికి దొరికావనుకో, ఈ సమస్యలన్నిటినీ కుర్చీ మీద కూర్చుని పెట్టి పారేస్తాను నీకు. వాటన్నిటిని నిన్ను చూసి పారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని పిల్లలు మనకు తెలియడం లేదు. ఎన్ని వాక్యాలు వింటాం, కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే వాక్యమే బ్రతుకే. నేను మొన్న ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక సాక్ష్యం చెప్పాను. ఈరోజుకి పెరిగింది, మరొక 3 రోజులు పెరిగింది. 7 రోజులు బట్టి నాకు తల నొప్పి పెడుతుంది. డాక్టర్ ఏం చెప్పాడంటే, బాగా తలనొప్పి వస్తే ఈ పిల్లు వాడండి అని. అది పెయిన్ కిల్లర్ అనమాట. నాకు ఎప్పుడో ఒక డాక్టర్ చెప్పాడు, పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడకూడదండి, తలనొప్పి మందు వస్తే వేసేస్తారు, కాళ్ళు నొప్పి మందు వేస్తారు, పెయిన్ కిల్లర్ వేస్తారు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదండి అని. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సునీల్ అని ఒక ఆయన, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు నన్ను కుమార్ అని అంటాడు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు, అది కిడ్నీ మీద పనిచేస్తుంది, వీలైనంత తప్పించుకోవాలన్నాడు. అప్పటి నుంచి నేను వాడడం ఎక్కువ, పెయిన్ కిల్లర్ వాడడం. 7 రోజులు బట్టి రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. పాస్టమ్మ గారు నా మంచం ప్రక్కనే ఒక చిన్న టేబుల్ అడుగుంటుంది, దాని మీదే నేను 6 అవర్స్కి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, అది దాని ప్రక్కన ఇది కూడా పెట్టారు. పెయిన్ వచ్చినప్పుడు ఇలా చూస్తుంటాను, మళ్ళీ వెంటనే గుర్తొస్తుంది, నేను జయశీల్ని, నేను జయించగలను. ఆ 2 నిమిషాలు అని నాకు టెస్ట్ చేస్తుంటాడు దేవుడు, ఎంతకాలం ఉంటావో చూస్తానని. ప్రియులారా, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు. మొన్న శుక్రవారం చెప్పాను సాక్ష్యం, ఈరోజు ఆదివారం వచ్చేసింది. వాడడం లేదు. నిన్నంతా బిజీగా ఉన్నాను, రోజంతా బిజీగా ఉన్నాను. మొత్తం మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలందరూ వస్తారు. నేను పెద్దోడిని కనుక అందరు నా దగ్గరకు వస్తారు, ప్రార్థన చేయించడం, వల్ల ఇది చేయడం, మరదలు వస్తే హాస్యాలు ఆడ్డాలు, ఇవి రోజంతా రెస్ట్ లేదు అసలుకి. ఆయన ఎక్కడ తలనొప్పి వస్తుంది. ఒకసారి రాత్రి వేసుకుంటే బాగుంటుందేమో, ఈరోజు కొనుక్కున్నాను, ముట్టకూడదు అనుకున్నాను మళ్ళా. అంటే మన చుట్టూ మనని భయం కలిగించే పరిస్థితులు వచ్చేస్తాయి, చాలా దగ్గరకు వచ్చేస్తే మనం అలాంటప్పుడు గాను పక్క వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒరే పిరుకోడా, ఆగయ్యా, వెయిట్ చేయి, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడు. నువ్వు ఈ చిన్న నొప్పికి, ఈ చిన్న కష్టానికి, ఈ చిన్న బాధకి, ఈ చిన్న ఇబ్బందికి నువ్వు గాను పక్క వెళ్ళిపోవడం ఎందుకు? నా ప్రక్కకు రా, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు నడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఒక స్కీమ్ ఇస్తాను. అక్కడ ఈ గిద్యోను కొంచెం బాగా వాక్యం తెలిసినాడు. సరే అయ్యా,
నువ్వేదో అంటున్నావు కదా, దేవుడు నిన్ను కాపాడుతాడు. అది అసలు దేవుడు కాపాడితే ఎందుకు ఈ జబ్బులు వస్తాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తాయి? మీరు చదివితే అది చదవమ్మా. యెహోవా మాకు తోడై ఉండని ఎడల, యెహోవా నాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా ఇది సంభవించెను? ఎందుకయ్యా? దేవుడు అంత శక్తివంతుడైతే ఆ ఐగుప్తీని ఒక్క దెబ్బ కొట్టి పడేయచ్చు కదా, ఆ ఎర్ర సముద్రంలో ముంచేసినట్టు ముంచేయచ్చు కదా, వాళ్ళు తేళ్ళు కప్పలు పాములు వాళ్ళ ఇంటి మీదకి పంపించినట్టుగా వాళ్ళు తాగి నీరు ఎర్రగా అయిపోయినట్టు చేసేయచ్చు కదా. ఎందుకయ్యా ఇవన్నీ? నిన్ను కాపాడుతానంటాడు. మాకెందుకు ఈ శ్రమలు వచ్చాయి? మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. దేవుడికి చేసిన కంప్లైంట్స్ అని చెప్తున్నాడు. మా పితరులు చాలా విషయాలు చెప్పాడండి. మోషే చాలా చెప్పాడు. రే, ఎర్ర సముద్రం దాటించాడు మీ దేవుడు, బండతోల నుంచి నీళ్ళు పంపించాడు మీ దేవుడు, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళ విడిచిపెట్టకపోతే ఆ నీరంతా ఎర్రగా చేసాడు. ఆ నీరు తాగుతుంటే భయం వేసింది వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో కప్పలు వచ్చేసాయి, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ బుర్ర మీదకి పేలు వచ్చేసాయి. హడావుడి చేశాడు మీ దేవుడు. ఏమయ్యాయి నిన్ను? ఏమయ్యాయి? యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాడు. ఆ దూతతో అంటున్నాడు, నీకు పంపించాడు కదా దేవుడు, ఆయన దేవుడే కదా, ఎందుకు ఏం చేశాడు మాకు అని చెప్తే అప్పుడు దూత చెప్పింది, నాకు చెప్పమన్నాడయ్యా, నేను చెప్పాను, నువ్వు విను, లేకపోతే డైరెక్ట్ కనెక్షన్ నీకు ఇస్తాను, మాట్లాడు, నువ్వు మాట్లాడు, కాన్ఫరెన్స్ కాల్ పెడతాను, దేవుడితో మాట్లాడిన కాన్ఫరెన్స్ కాల్ పెట్టాడు. పెడితే దేవుడు ఆయన మాట్లాడుతున్నారు. దేవుడు అన్నాడు, అబ్బాయి నువ్వు పని చేయ్యా, నేను చెప్పింది నువ్వు విను, నువ్వు చెప్పింది నేను వినాలంటే ముందు నేను చెప్పింది నువ్వు విను అని అంటున్నాడు. ఎవరు? గిద్యోను. దేవుడు ఏమంటున్నాడు, నేను చెప్పింది వినయ్యా, నీకు జయం వస్తుంది అని అంటున్నాడు. నువ్వు చెప్పింది నేను వినాలంటే నేను చెప్పింది నువ్వు నాకు చెప్పడం ఏంటయ్యా అని అనలేదు దేవుడు. చెప్పు అని అన్నాడు. చెప్పయ్యా అని అన్నాడు. అప్పుడు అన్నాడు, చిత్తం నా ఏలిన వాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే. అవన్నీ చదవద్దు ఇంకా. మా మంచుకి తడిసిపోవడం, ఆ బొచ్చు మీద మంచు పడడం, మరొక ప్రార్థన చేశాడు. మళ్ళా ఈ బొచ్చు తడిసిపోకుండా చుట్టూరు మంచు పడాలా, బొచ్చు ఒక్కటే బాగుండాలి. అంటే ఎలాగంటే కొడుకు తండ్రి మాట్లాడుకున్నట్టుగా. చూడండి, గొడవ, నాన్న నువ్వు ఇస్తానన్నావు కదా, మన నాకు మా మనవడికి చిన్న గొడవ వచ్చింది. రే, నువ్వు చెప్పిన మాట వినకపోతే చర్చిలో నీకు చెప్పేస్తుంటే చెప్పు నేను నీ గురించి చెప్తాను అన్నాడు. ఏడు చెప్తావు రా అన్నా. నానమ్మకు రోజు కొట్టేస్తున్నావు అని చెప్పి, ఓరు ఇదేట్రా, నానమ్మకు రోజు కొట్టేస్తానంటున్నావు ఏంటి, ఇది ఎక్కడ్రా అని అంటే, లేదు కోళ్ళతో తన్నేస్తున్నావు అని చెప్పేస్తాను, నేను సాక్ష్యం చెప్పేస్తాను. ఓరు ఇదే లేనిపోని పెట్టాడే. నానమ్మ నవ్వుతుంది, సాక్ష్యం చెప్పేస్తుంది, తాత సాక్ష్యం చెప్పేస్తాడు. అప్పుడు మా మనవరాలు అంటుంది, ఇదే లేనిపోని అబద్ధాలు చెప్తాడు. అబ్బో అబద్ధాలు చెప్తాను నేను, మళ్ళీ ప్రసంగాలు చేసేస్తున్నాడు. గో పాస్టర్ గారు, ఇలాంటి పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు ప్రేమగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తారు. ఇంట్లో నుంచి నానమ్మకి హింస పెట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు. ఇదేట్రీ ఈ గొడవ అంటే అప్పుడు వాళ్ళ నాన్నమ్మ, రే శత్రువులు ఎక్కడా లేరండి, ఇక్కడే ఉన్నారు అని. అంటే తండ్రి కొడుకులు మాట్లాడుకున్నట్టుగా గిద్యోని ఎంతగా, దేవా నువ్వు బొచ్చు ఇక్కడ వేస్తాను, దీని మీద మంచు పడాలా, చుట్టూరు ఎక్కడ పడకూడదు అంటాడు. ఓకే బొచ్చి పడుకుని పో. నువ్వు తెల్లవారు వెళ్ళినప్పటికీ బొచ్చంతా తడిసిపోయింది, చుట్టూరంతా కూడా బాగుంది. ఇప్పుడు ఏమన్నా నమ్మావా? చూడు, పిండి సైడ్ అయిపోయింది. పోన్లే, రేపటి నుంచి యుద్ధంకి వచ్చేస్తా అంటే, మరొక్క రిక్వెస్ట్ సార్, లాస్ట్ది ఇదే అన్నాడు. రేపు ఇంకేంటంటే, రేపు ఏం చేస్తావంటే చుట్టూరు మంచు పడాలా, బొచ్చి మీద మాత్రం అంటే పేసి చూడండి. అంటే దేవునితో ఎంత ఇంటర్ కనెక్షన్ అయిపోయాడు చూడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనకి దేవునికి ఈ ఫ్రెండ్షిప్ ఇలాగుంటే, మనకి దేవునికి భార్య భర్తలు అనుకుంటారు, ఏమండి కొంటారు లేదా
కొనకపోతే చూసారా మా అమ్మకి మీ అమ్మకి అందరూ చెప్పేస్తున్నాను అంటది. అంటే బ్లాక్మెయిల్ అనమాట. ఇదేంటే నోరు అంటే అంత కనెక్షన్స్ అయిపోయారు వాళ్ళిద్దరు కూడా. దేవుడు ఓకే అనేసాడు. అప్పుడు దేవుడు విజయానికి కావాల్సిన ఒక ప్లాన్ గీశాడు. ఇప్పుడు చదవండి అమ్మా. ఇంతవరకు దేవుడు ఈ పిరికివాడైన గిద్యోన్ని ఒక వీరుడుగా తయారు చేశాడు. వీరుడుగా తయారు చేసి ఇప్పుడు గిద్యోన్తో మాట్లాడుతున్నాడు. గిద్యోను, ఇప్పుడు నీవు నేను ఏకమైపోయాం కదా, నేను చెప్పింది నువ్వు చెయ్యయ్యా, నేను చేసినట్టుగా నువ్వు చెయ్యు, రేపు నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఏడో అధ్యాయము చదవండమ్మా. అప్పుడు ఎరుపు బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళ్యం వారికి కనబడింది. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆగండి. ఇంచుమించుగా 32,000 మంది అక్కడ ఉన్నారు. గిద్యోనికి అనౌన్స్ చేయమన్నాడు. అరే, యుద్ధాన్ని అన్నప్పుడు చూడు సగం మంది పారిపోతారు. పుట్టి పొటాని మాట్లాడిన వాళ్ళు ఉంటారు కొంతమంది. సంఘంలో కూడా కొంతమంది ఉంటారు అలాగే. పెద్ద పెద్ద కబుర్లు ఆడుతారు, చాలా పెద్ద పెద్ద కబుర్లు ఆడుతారు. అది ఎలా చేసేదాం, అమ్మకి ఇల్లు కట్టేదాం, దీనికి ఇలా చేసేదాం, దానికి అలా చేసేదాం. పని చేయవలసి వచ్చినప్పటికీ చాలామంది కనబడరు. గిద్యోని అనౌన్స్ చేసినప్పటికీ ఎంతమంది వెళ్ళిపోయారండి? 22,000 మంది. ఒకసారి ఆలోచించండి. యుద్ధానికి వెళ్దాంరా అన్నప్పటికీ 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలిపోయారు? అప్పుడు 10,000 మంది మిగిలారు. బాబు గిద్యోను, ఈ 10,000 మంది కూడా నీతో ఉండరయ్యా. నేను చెప్తున్నాను విను. నువ్వేటనుకుంటే నువ్వు మనిషివు కదా, నేను దేవుణ్ణు. నువ్వు బయట ఉన్న విషయాలు చూస్తున్నావు, నేను అంతరంగాలను పరిశీలిస్తున్నాను. నువ్వేటనుకున్నావు? 32,000 మంది కూడా సైనికుల్లాగా వచ్చేస్తారు అనుకున్నావు నువ్వు. ఒకేసారి ఎంతమంది అయిపోయారు? 22,000 మంది బయటికి వెళ్ళిపోయారు. 10,000 మంది ఇప్పుడు నీతోటి ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? చదువమ్మా. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవాలను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. ఇక్కడ జాగ్రత్తనండి. ఒక సరస్సు వచ్చిందరే బాబు నీళ్ళు తాగండిరా అన్నాడు. కొంతమంది వెళ్ళి ఏం చేశారు? కుక్క ఎలా తాగుతుంది? అంటే ఉన్న నీళ్ళంతా పాడు చేస్తుంది అనమాట. ఇది తాగడానికి మొత్తం ఉన్న నీళ్ళంతా ఏం చేస్తుంది? దాని ఎంగిలంతా, దానికి ఉండే జబ్బులన్నీ నీటిలోకి వెళ్ళిపోతాయి. కానీ బుద్ధివంతులు అయితే ఏం చేస్తారు? కొంచెం వంగి గ్లాస్తో తీసుకొని తాగుతారు. ఆ గ్లాస్తో తీసుకొని తాగేసి పక్క పెడతారు గ్లాసు. ఇక్కడ ఒక క్రమం నేర్చుకోవాలా మీరు. మన చర్చిలో భోజనాలు అవుతున్నప్పుడు చాలామందికి చూస్తుంటాను నేను, ప్లేట్ ఇలా తీసి పడేస్తారు అక్కడ. అయితే ఇప్పుడు చాలా వరకు మంచి నేర్చుకున్నారు. మన చర్చలను చూసి నేను చాలా చర్చిల దగ్గర చూస్తుంటాను. ఆడు అక్కడ తిరిగి అక్కడే కడిగేస్తుంటాడు అలాగా. అది చర్చ్ అంటే ఏంటది? దేవుని మందిరం, దేవుని ఇల్లు. రెండోది దేవుని యొక్క శరీరము. దేవుని మందిరం అంటే ఏంటండి? దేవుని యొక్క శరీరం. అంటే నువ్వు దేవుని శరీరాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. అప్పత్రం అంటే దేవుని శరీరం మీద ఎంగిలిని జల్లేస్తున్నావు అనమాట. కొంతమంది అక్కడే తింటాడు, పోతులాగా తినేసి అరే నీళ్ళందుక కడిగేస్తాడు.
అంటే వెనకత్తలున్నోడు ఏటవుతాడో తెలీదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి పెద్ద పెద్ద ఊర్లు వెళ్ళినా సరే మనం నేర్చుకోవాలి. మా మనవడికి నేను నేర్పిస్తాను ఇప్పటి నుంచే. భోజనం చేసి ప్లేట్ తీయకుండా వెళ్తే పిలుస్తాను, అలాగే ఉంచి పిలుస్తాను. ప్లేట్ ఆ మెతుకులన్నీ ఏవని ఉంచేస్తాడు. మెతుకు ఒక్కటి ఉంచకూడదు. అది లేకుండా చాలామంది బాధపడుతున్నారు. మొత్తం అంతా తిన్నంత వరకు ఒప్పుకోను, బాధపడతాడు. తిన్నంత వరకు ఒప్పుకోను నేను. కూర కావాలంటే తక్కువ వేయించుకో, అయితే వేసుకుందంత నువ్వు. ఇవి మానసికంగా మన జీవితంలోకి వచ్చేయాలి. అవి లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది మొన్న ఇచ్చాపురం వెళ్ళాను. ఇచ్చాపురం వెళ్తే కెన్లీ వాటర్ బాటిల్ నేను భోజనం చేసాను. ఒక ఆయన వచ్చి అయ్యగారి చేతులు కొంటే లేదయ్యా నేను బయటికి వెళ్ళి కడుక్కుంటాను అని వెళ్తుంటే కెన్లీ వాటర్ బాటిల్ తెచ్చి నాకు పోస్తున్నాడు. ఆపోయాను అన్నాను. మామూలు నీళ్ళు లేవంటే అక్కడే ఉన్న బకెట్తో నీళ్ళు పోసాడు. పోసిన తర్వాత పాస్టర్ గారు చెప్పాను, అవి తాగిన నీరు 20 రూపాయలు. పోట్లంతా నేను పాస్టర్ని గౌరవంతో పోస్తున్నావో లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు సొమ్మని పోస్తున్నావో. కొంతమంది ఏంటంటే ఊరోళ్ళు సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తారు. అది మర్యాద కాదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో ప్రతి పైస కూడా జాగ్రత్తగా వాడాలండి. దాన్ని ప్రేమించడం అనరు, గౌరవించడం అంటారు. ప్రేమించడం అంటే ఎక్కడ లేదంతా మన ఇంట్లోకి వచ్చి పడిపోవాలి. గౌరవించడం అంటే దాన్ని మంచిగా వాడుకోవడం. స్టన్ అయిపోయి మరొక పాస్టర్ గారితో చెప్పాడట ఆయన. తర్వాత ఆ పాస్టర్ గారు నాకు ఇవాళ పెద్ద కోటింగ్ ఇచ్చారు. నేనేదో ఆ అయ్యగారు లేసంటే కరెక్టేనయ్యా, 20 రూపాయలు వాటర్ బాటిల్ నీళ్ళు నువ్వు చేతి మీద పోసేస్తుంటే చేయి కడక్కడానికి ఎందుకు అలాగా? అందు గురించి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, మనం వెలిగే ఉండిపోయాము. ఆ ఇంటోడికి ఎంత బాధ, ఆ ఇంటోడికి ఎంత బాధ. అది చాలాసార్లు చూడం. మన డబ్బులు కాదు కదా, చర్చిలో భోజనాల కంటే ఎవరో పెడతారు, వాళ్ళ డబ్బులు కదా, తీసేస్తారు, పోసి అలా పడేస్తుంటారు. టీలరా క్రిస్టియన్ టెంపుల్ వాళ్ళు కేవలం భక్తి విషయాలే కాదు, అన్ని విషయాలు నేర్చుకోవాలండి. నా ఉద్దేశం అది. నేను చనిపోయేలాకల్లా ఒక మోడల్ లైఫ్ మీకు కావాలా, మోడల్ క్రిస్టియానిటీ కావాలా. ఎవడైనా క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, సమస్తము అవి పాతవి, పాత లైఫ్ అవిది. ఇష్టం వచ్చినట్టు పడేయడం, ఇష్టం వచ్చినట్టు దల్లేయడం, ఇష్టం వచ్చినట్టు తినేయడం, అది పాత జీవితం. స్వార్థం. ఈ లైన్లో ఉంటాడు, ఆడుతా స్నేహితుడు ఎవడని వస్తాడు, వచ్చిరా పర్లేదు, నువ్వు వెళ్ళిపో బయటికి. అలా పిలవచ్చా? నీ స్నేహితుడు నీకు భోజనం కావాలంటే కొచ్చుకున్నాడు, ఆడవాళ్ళు ఎన్నుకున్నావు రా, ఏంటి అనుకోరా అని అంటాడు. నీకు తిడతారు, వెనక నుంచి తిడతారు. కొంతమంది ఎలా డైరెక్ట్గా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఉడ్డిస్తుంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ మంచి క్రమాలు కాదండి. ఇవన్నీ మంచి క్రమాలు ఏంటండి? వాక్యం ఇవన్నీ చెప్తున్నారంటే మీ గురించి కుక్క గతికినట్లుగా పాడు చేసిన వారిని పక్క తీసేయండి. వీళ్ళు పనికిరారు, వీళ్ళే యుద్ధం చేస్తారు. కుక్క గతికినట్లుగా నీళ్ళు తాగిన వాడు యుద్ధం ఏం చేస్తాడయ్యా? యుద్ధం చేయలేడాడు. ఆడికి ఒక క్రమశిక్షణ ఉండదు, డిసిప్లైన్ ఉండదు, పద్ధతి ఉండదు, పాడు ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మాటలో కూడా మనం నేర్చుకోవడానికి ఎంత ఉంటుంది బంగారం. ఇది ఎంత పవిత్రమైన గ్రంథం తెలుసండి, ఎంత అబ్బో. దీని మీద నేను ఒక గంట సేపు మాట్లాడగలను. బిలీవర్స్ రెస్పాన్సిబిలిటీ. మా ఫ్యాన్ పెడతావా? బాధ్యత కలిగిన విశ్వాసి యొక్క లక్షణాలు దేవుడే చెప్పాడు. గిద్యోను, నువ్వు అలా కూర్చో, నీళ్ళు తాగుతున్నారు కదా, పరిశీలించయ్యా. కానీ ఎవడైతే గ్లాసుతో తీసుకొని తాగుతాడో వాళ్ళని చూడు. అప్పుడు ఎంతమంది వచ్చారు లెక్క? 300. 10,000 మందిలో ఎంతమంది మిగిలారు? మంచి 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 విశ్వాసులు. మగవాళ్ళు ఎవరు మాట్లాడరేటే? 300 మంది మిగిలారు. మొత్తం సంఘం ఎంత? 12,000 కాదు, 32,000. 32,000లో 22,000. కొంచెం అలా తిప్పు, 22,000
రొడ్డకొట్టుడు వెళ్ళిపోయారు, వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఇలాంటి గొడవలు కట్టండి మేము పడలేమండి. గుడంటే ఏదో వచ్చి వెళ్ళిపోవాలి, కానీ భాషగారు తంతే తనండి, విశ్వాసులకు ఏదైనా అవుతుంది. ఇలాంటివన్నీ మేమే ఎక్కడ పడతామండి. మాకేదో ప్రార్థన వాక్యం అనుకొని వచ్చేస్తాం. అదేనా? అదే నువ్వు పెళ్లి చేసుకుంటావు, మీ ఇంట్లో పిల్లలు పుడతారు, భార్య వస్తుంది, మీ ఆవిడకి ఎవరైనా పక్కింటి వాళ్ళు తన్నారు అనుకోండి, ఇంటికెళ్ళి ఇలా ఆడదానువా నువ్వు, అచ్చా ఇలాగైతే నేను పెళ్లి చేసుకోకపోయింది అంటే తపేలు తీసి కొట్టేస్తుంది నీకు బుర్ర మీద. కొట్టిదా ఓరు నీ మోకం సంత ఇలాటోడువా నువ్వు అంటే నేను బాగుంటే నీకు కావాలా? ఎవడు పక్కడు వచ్చి కొట్టేస్తుంటే నువ్వు నా పక్షాన్ని నిలబడతావు అనుకుంటే మళ్ళీ తిరిగి నాకు తిడుతున్నావా? నీ కొడుక్కి ఎక్కడో గుద్దేస్తాడు ఏదో మోటార్ సైకిల్, ఏరా మోటార్ సైకిల్ గుద్దేసావు అని మళ్ళీ 2 తగలనిస్తాడికి ఆడు ఇలాడు తండ్రి నా తండ్రి ఆడు గుద్దేసిన వాడికి కూర్చుని పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి నాన్న పర్లేదురా అప్పుడప్పుడు పడిపోతుంటాం, జాగ్రత్తగా వెళ్ళరా, స్పీడ్గా వెళ్ళొద్దురా అనుకోవచ్చు. నొప్పించి మంచి చెప్పాలి. సంఘం కూడా అంతే. బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, గొప్పలు ఉంటారు. అందరం కలిసికట్టుగా ఒకరికి కష్టం వచ్చినప్పుడు, ఒకరికి బాధ కలిగినప్పుడు, ఒకరు వారవలేని స్థితిలో ఉండేటప్పుడు, ఒకరు కోపం వచ్చినప్పుడు మనం అందరం ఒకరినొకరు అర్థం చేసుకో. 22,000 మంది ముందు వెళ్ళిపోయారు. ఈ 10,000 మంది ఉన్నారు కదా, వీళ్ళేం పనికొస్తారంటే దీంట్లో ఎంతమంది మిగిలిపోయారు? ఆఖరికి 300 మందే మిగిలారు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, గిద్యోను చూసావా సరుకు ఎంత మిగిలిందో? అసలైన క్రైస్తవులు ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారయ్యా. ప్రభువా ఏంటి వాళ్ళు చూస్తే అంతమంది ఉన్నారు, యుద్ధం ఎలా చేస్తాడు? పిచ్చోడా, మంచోళ్ళు 300 మంది ఉన్నాయి చాలయ్యా నాకు. మంచోళ్ళు గురుగులు ఎంత ఉంటే పనికిరావు. ఈ 300 మందితో ఎలా యుద్ధం చేయాలో నీకు నేర్పిస్తాను చూడు అని అన్నాడు. ఈ 300 మంది ఎలాగ నీకు జయం ఇస్తారో చూడు అని అన్నాడు. నీకు జయం కావడానికి ఈ 300 మందిని ఎలాగ నేను ఏర్పాటు చేస్తానో చూడని చెప్పాడు. ఒక ఫ్యాన్ పెట్టమంటే ఇది కాగితాలు ఎగిరిపోతున్నాయి. ఇవి నాకు ప్రిపేర్ అవుతున్నా కదా, ఇది ఎగిరిపోతే నాకు ఇటు బుర్ర అయిపోద్ది. అప్పుడు వెంటనే చెప్పాడు చూడండి, చదువు బాబు 6వ అధ్యాయం 7వ వచనం నుంచి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను. చూడండి ఏమంటున్నాడు, మొన్న మిగిలిన 300 మనిషి ద్వారా నేను మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజల ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపిన గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయిను ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. జాగ్రత్త వినండి, ఇక్కడ ఈ పిరికి పందకి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? శత్రువుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఈయన అంటున్నాడు, ఎలాగమ్మా నేను ఒక్కడిని ఎలాగెళ్తా అంటే నువ్వు భయపడిన ఎడలా నీ పనివాడిని ఒకటి పట్టుకొని వెళ్ళు. సార్ ఇద్దరం వెళ్తే వాళ్ళు చంపేస్తే పొడిచేస్తే ఏంటంటే పిచ్చోడని నేను నీకు నేర్పిస్తాను. అక్కడికి వెళ్ళడం వల్ల నీకు ఒక సీన్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వెవరో నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో చూపిస్తాను. అది మీరు ఇంటికి వెళ్ళి కూడా క్లియర్గా చదవండి. ఇక్కడ నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. మీరు క్లియర్గా చదివితే అర్థమవుతుంది. అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. మీ ఫ్యామిలీ గురించి, మీ ఉద్యోగం గురించి, మీ ఆర్థిక పరిస్థితి గురించి, మీ ఆరోగ్యం గురించి మంచి ధైర్యం వస్తుంది. సరే వెళ్ళారు వీళ్ళిద్దరు. వెళ్తే ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయేరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో ఎలాగున్నారండి? లెక్కకు మిడతల వలె. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 300 మంది. వాళ్ళు లెక్కలేనంత మంది ఉన్నారు. ఇంకా చూడండి ఏంటి చెప్పాడు, వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. అంటే ఆ రోజుల్లో ఒంటెల మీద యుద్ధంకి వెళ్ళేవారు కదా, ఆ ఒంటెలు ఎలాగున్నాయటండి? ఇసుక రేణువులు. ఎవడే లెక్క పెట్టగలడా? వీళ్ళు ఎంతమంది ఉన్నారు?
3 ప్రతిదీ లెక్కేసుకోండి మీరు. వీళ్ళు 300 మంది ఉన్నారు, వాళ్ళకి లెక్కలేనంత జనం ఉంది. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మిద్యానీయుల్లోని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈయన మారువేషంలో వెళ్ళాడు, చూస్తున్నాడు. ఏంటది? నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవరి రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడని యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ జాగ్రత్తగానండి, యుద్ధానికి వెళ్ళక ముందే ఆలుకాలే డిసైడ్ చేసుకుంటున్నారు. ఎవరు? శత్రువులకు ఒక కళ వచ్చిందట. ఏంటన్న కళ వచ్చిందట. ఏంట కళ అంటే, ఒరే ఒకటి పరిగెట్టి వచ్చింది. ఏంటది అని అంటే, అది గిద్యోను యొక్క కత్తె. గిద్యోను యొక్క కత్తి. అది ఒక్కొక్కడిని చంపుకెళ్ళిపోతుంది అని చెప్పి వీళ్ళిద్దరూ పారిపోవడం మొదలెట్టారు. ఇది విన్న తర్వాత ఈ పిరికి పందైన గిద్యోనికి బలం ఎక్కువైపోయింది. వెంటనే వెళ్ళిపోయాడు, యుద్ధానికి ఒక ప్రాతిఫలం తెచ్చాడు. యుద్ధానికి వెళ్ళే ముందు ఎవడైనా కత్తులు, ఫిరంగులు, తుపాకులు అవి పెట్టుకుంటారు. కానీ గిద్యోని ఏడు పట్టుకెళ్ళాడు చూడండి. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కొండను ఆ కొండలలో దివిటీలను ప్రతివాని చేతికి ఇచ్చి చూడండి, 300 మందిని 3 బ్యాచీలు చేశాడు. ఏటేటి పట్టుకున్నాడు? బోరలు, మట్టి కొండలు, మూడోది దివిటీలు. అసలుకి యుద్ధానికి వెళ్ళినాడు ఎప్పుడైనా పట్టుకుంటాడా? ఇప్పుడు డాలు పట్టుకున్నాడు అనుకోండి, కత్తితో కొడితే ఇలా ఆపుతాడు. మట్టి కొండ పెట్టుకుంటే ఏటవుద్ది? పగిలిపోవడం కాదు, ఈడు బుర్ర కూడా పోద్ది. ఈడు బుర్ర మీద కొట్టినప్పుడు ఇలా మట్టి కొండ పెట్టాడు అనుకోండి, బుర్ర పగిలిపోద్ది. ఇలా బుడ్డి పట్టాడు అనుకోండి, అది పగిలిపోయి దానికి ఇది అంటుకుంటాడు. బోరు ఉత్తే మేము ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా చెప్పడం. పోలీసులు ఇప్పటికీ నాకు అర్థం అవ్వదు. కుయ్యం అంటే అర్థం ఏంటంటే, నాకు దొంగల్లారా వెళ్ళిపోండి మేము వచ్చేస్తాం. నాకు ఎందుకు అది వేస్తారో తెలియదు. అది ఇప్పుడు సీక్రెట్కి వెళ్తే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు వస్తుంటే అంటే వెళ్ళిపోండిరా ఎక్కడున్నా మీరు పట్టుకుని వెళ్ళిపోండి, మాకు దొరకొద్దు అని. నాకు ఇది దేవుడు గవర్నమెంట్ ఎందుకు ఈ పద్ధతి పెట్టింది అని అనిపిస్తుంది. ఎవడికి అడగలేం కదా, నాకు ఇప్పటికీ అర్థం అది. అదేంటి అలా సైరన్ పెట్టారు వాళ్ళు? సీక్రెట్కి వెళ్ళి అట్నుంచి వెళ్తే దొరుకుతాడు ఎవడైనా దొంగోడు. ఇక్కడ 3, మొట్టమొదటిది మట్టి కొండలు, రెండోది దివిటీలు, మూడోది బోర్లు. ఈ మూడిటికి రహస్యం ఏంటంటే, బోర్ ఏంటంటే ఆరాధనకు సూచన. బోర్లు ఏంటి దేనికి సూచన? బోర్లలోనూ పాటలు పాడుతారు, అరుస్తారు, జై జయధ్వనులు చెప్తారు. పూర్వకాలంలో రాజులు వచ్చినప్పుడు ఈ బోరల్లోనే అరిసేవారు. నా చిన్నప్పుడు, అప్పటికి ఈ హ్యాండ్ మైకులు గట్ట లేనప్పుడు, ఓడి గారు అంటే బాగా నాకు 6వ 7వ తరగతిలో చదివినప్పుడు రేకులతోటి చుట్టూరు కట్టి బోర్లా తయారు చేసేవారు. దాంట్లోన రండి రండి అని అప్పుడు పాడేవారు, దాంట్లోన పాటలు పాడేవారు. ఆ దినాలు పోయి ఆ మహానుభావులు, ఆ పరిచర్య చేసిన ఆ పాస్టర్ గారులు ఎంత ధన్యులో. ఇప్పుడు మైక్ ఇస్తాం సువార్తకు రెండంటే ఎవరు రావడం లేదు, కానీ ఆ బోర్లు పట్టుకున్నప్పుడు సేవ చేసేవారు. రెండవది, బోర్లో ఉండే మరొక సత్యం ఏంటంటే, రాజుగారు వస్తుండేటప్పుడు, జయం పొందిన రాజుగారు వస్తుండేటప్పుడు జై జయధ్వనులు పలకడానికి మీరు చూస్తే మట్లాదివారం బోర్లు పట్టుకొని ఇదిగో వస్తున్నాడు, ఆయన గాడి మీద వస్తున్నాడు, ఇమ్మానుయేలు రాజు వస్తున్నాడు అని బోర్లతో ఆరాధనకు సూచన. ఆరాధన ఎప్పుడు చేస్తామంటే 2 పక్షాల్లో చేయాలి. మొట్టమొదటిది, మనం కోరుకునేది పొందుకోవడానికి ఆరాధన చేయాలా, కోరుకునేది దొరికిన తర్వాత కూడా. సాధారణంగా మనం ఏం చేస్తామంటే పొందుకున్న తర్వాత చేస్తాం ఆరాధన, కానీ పొందుకోక ముందు కూడా ఆరాధన చేయాలి. అంటే అర్థం ఏంటంటే, పొందుకోకముందే నువ్వు ఆరాధన చేసావంటే అది ఫెయిత్ వర్షిప్. అంటే నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఇచ్చేస్తాడు అని దేవుణ్ణి పొగడ్డం.
పొందుకోకముందు ప్రార్థనలో కూడా మొట్టమొదట ఆరాధనతో ప్రారంభించాలి. ఆరాధనతో ప్రారంభించాలంటే చాలామంది ప్రార్థన స్తోత్రం 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 అది ఆరాధన కాదు, ఓత పదం అది. ఆరాధన అంటే ఏంటంటే, ప్రభువా గొప్పవాడా, సకలాశీర్వాద కారకుడా, నమ్మదగినవాడా, బలమైనవాడా, శక్తివంతుడా, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఘనతని అంతెత్తుగా చూపించను. నువ్వేదైనా చేయగలవు, నువ్వేదైనా ఇవ్వగలవు, నువ్వు ఆరాధనకు యోగ్యుడు. అది ఆరాధన అంటే. చాలామంది ఆరాధన అంటే పాట పాడతారు. పాట పాడిన ఆరాధనలో నిమగ్నం అయిపోవాలి. కనుక ఆరాధన ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే బోరలు, రెండోది ఏంటంటే కొండలు. కొండలు దేనికి సాదృశ్యం అంటే మానవ జీవితానికి సాదృశ్యం. మట్టితోనే మనిషిని చేశాడు దేవుడు. దేవుడు దేంతో చేశాడు మనిషిని? మట్టితో చేశాడు. మట్టి మానవ జీవితానికి సాదృశ్యం. మహిమకరమైన జీవితంలోకి మానవుడు ప్రవేశించాలంటే ఈ మట్టికరమైన మనిషి చచ్చిపోవాలా, పగిలిపోవాలా, విరిగిపోవాలా. ఇది విరిగితేనే మహిమకరమైన జీవితానికి ఆరవుతాడు. ఈ కొండలు విరిగిపోవాలి కూడా. లేకపోతే యుద్ధానికి కొండ తీసుకెళ్ళడం ఏంటండి? పోనీ దాంతో నీళ్ళు పట్టుకెళ్ళారా తాగడానికి? కాదు కాదు కాదు, ఉట్టి కొండలే పట్టుకెళ్ళారు. 3 గ్రూపుల్లో ఒకడు కొండలు పట్టుకెళ్ళాడు, ఒకడు బోర్లు పట్టుకెళ్ళాడు, మరొకడు దివిటీలు పట్టుకెళ్ళాడు. మూడోది దివిటీలు. యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. వారితో పాటు ఎవరిని తీసుకెళ్ళాడు? జయశీలుడైన యేసును తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి దేవుణ్ణి ఆరాధిస్తూ శక్తివంతుడైన దేవుడిని వారితో తీసుకువెళ్ళారు యుద్ధానికి. ఇది ఇంకా దీనికి కొంచెం లోతుగా చెప్పగలం, కానీ వీలైనంత వేగంగా వదిలేయని ఉద్దేశం చెప్తాను. ఒక మనిషి, ఒక మానవుడు జయానికి కారణం ఏంటంటే, నేను మనిషినయ్యా, నేను మట్టి మనిషిని, నువ్వు శక్తి గలవాడవు. నేను బలహీనుడిని, నువ్వు బలము గలవాడవు. నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడువు. నేను చీకటిని, నువ్వు వెలుగువి. ఈ మట్టి మనిషి అయిన నాతో మహిమగల నీ శరీరం వస్తే నేను నిన్ను ఆరాధిస్తాను. విజయం నాదవుతుంది, విజయం నాదవుతుంది. వీరు విజయం పొందడానికి కారణం ఈ 3. కొండ విరిగింది, విజయం గిద్యోను సొంతమైంది. ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూస్తే దావీదు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి, నలిగిన రెల్లును ఆయన విరువడు. ఆ లెక్కల్లో చూసినప్పుడు దావీదు కాలు విరిగింది. ఏం చేశాడు? యాకోబు కాలు విరిగింది, ఆయన ఆశీర్వాదాన్ని పొందాడు, దీవించబడ్డాడు. అద్భుతమైన శక్తివంతమైన పేరుగా బైబిల్లో మిగిలిపోయింది. రెండవది చూస్తే ఎవరి గురించి? మోషే బండ కొట్టాడు, బండ విరిగింది. మోషే కాలంలో చనిపోవలసిన ఇశ్రాయేలీయులు బ్రతికారు. ఈరోజు మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు విరిగిపోయాడు, మనల్ని బ్రతికించాడు. ఆ బండే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అడవిలో విరిగాడు, ఈయన గొల్గోత కొండ మీద విరిగాడు. ఆయన విరిగి నీటిని చిందించాడు, ఈయన విరిగి రక్తాన్ని చిందించాడు. ఆయన విరిగి చనిపోయిన మనుషులకి జీవాన్ని ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో విరిగిపోయి పాపులైన మనకి రక్షణ ఇచ్చాడు. మూడవది చూస్తే అపజయాల పాలైన నిరాశతో మిగిలిపోయిన గిద్యోను, ఇశ్రాయేలీయుల వంశం చెల్లా చెదరైపోయి పిరికి పందల్లో పారిపోయి సమస్యలకు నిలయమైపోయి ఎక్కడో ఒక దగ్గర తలదాచుకుంటూ అనుకుని ఆ మూల ఈ మూల దాక్కునే వారితో దేవుడు ఒక్కసారి కల్పించుకొని వెతకగా గానుగ మూలన గోధుమలు ఆడించుకున్న ఒక పిరికి పందైన గిద్యోను కనబడ్డాడు. ఆ గిద్యోనుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఏయ్ పరాక్రమము గల బలాఢ్యుడా. మనము కూడా పిరికి వారమే. మన జీవితంలో కూడా సమస్యలకు నిలయమైపోయాయి. మన బ్రతుకులు కూడా
ఎవరికి చెప్పుకోలేని వేదనకి నిలయం అయిపోయాయి. నిలయం అయిపోయిన మనం, వేదనతో కృంగిపోతున్న మనం, బలహీనులుగా ఉన్న మనం, ఆందోళనతో ఉన్న మనం, నిరాశ్రయులుగా ఉన్నాం మనం. దేవుడు అంటున్నాడు, నీలో పరాక్రమం ఉంది, నువ్వు జయశీలుడు, నీకు అపజయం లేదు. కానీ ఎప్పుడు తెలుసా? నా మాట వింటేనే. కానీ ఈ పరాక్రమము గల బలాఢ్యుడు ఏం చేశాడు అనంటే దేవునికి ప్రశ్నలు వేశాడు. నువ్వు శక్తివంతుడు అయితే, నువ్వు సర్వాధికారి అయితే ఎందుకు మాకు ఈ శ్రమలు వచ్చాయి? ఎందుకు మాకు ఈ కష్టాలు వచ్చాయి? ఎందుకు మాకు ఈ కష్టాలు వచ్చాయి? నువ్వు నిజంగా మాకు జయం ఇస్తావంటే నాకు కొన్ని సూచనలు కావాలా, నాకు కొన్ని సూచనలు కావాలా. ఆ రోజు వాక్యం లేదు, ఆ రోజు బైబిల్ లేదు, ఆ రోజు సంఘం లేదు, ఆ రోజు సేవకుడు లేడు. ఇలాగ బోధించడానికి, ఇలాగ వివరించడానికి, ఇలాగ వాక్యం చెప్పడానికి అప్పుడు ఎవరు కూడా లేరు. ఎవరు మట్టుకు వారే జీవించేవారు. నిజంగా మనం ఎంతో ధన్యులం. వాక్యంలో నుంచి మనకు బోధించి, అధైర్యంగా ఉన్న మనకి ధైర్యాన్ని చెప్పి, బలహీనులుగా ఉన్న మన బలపరిచి, వేదనతో ఉన్న వారిని మనకి మరలా కృంగిపోయిన మనని మళ్ళా బలపరిచి స్థిరపరిచిన దేవుని వాక్యం మన మధ్యన ఉంది. ఆ రోజు అవేవీ లేవు, ఆ రోజు ఏమీ లేవు, ఆ రోజు ఏమీ లేదు. జస్ట్ కృంగిపోయిన మనుషుల్లా ఎవరింట్లో వాళ్ళు వేదనతో ఉండేవారు. ఎప్పుడైనా దేవుడికి వారి ప్రేమ కలిగితే దూతలను పంపించి మాట్లాడేవాడు. ఒక ప్రక్క ప్రవక్తలను పంపించేటప్పుడప్పుడు ప్రవక్తలు కొంతమందితోనే మాట్లాడారే కానీ అందరితో మాట్లాడలేకపోయారు. ప్రవక్తలు మాట్లాడినప్పుడు అక్కడుండే ప్రజలే వినేవారు. ఈరోజు ప్రవక్తలు అవసరం లేదు, ఈరోజు గ్రంథం. ఈరోజు ప్రవచనాలు అవసరం లేదు, ఈరోజు బైబిలే మనకి ప్రవచనం. ఈ గ్రంథంలో దేవుడు రాసిన ప్రవచనాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో దేవుడు మానవ జీవితానికి అవసరమైన ప్రతి వచనం కూడా రాశాడు. నిరాశలో ఎలాగుండాలా, బలహీనంగా ఉండేటప్పుడు ఎలాగుండాలా, పిరికితనంగా ఉండేటప్పుడు ఎలాగుండాలా, అనారోగ్యంగా ఉండేటప్పుడు ఎలా చేయాలా, ప్రతీది కూడా రాశాడు. చాలాసార్లు జీవితం మీద విరక్తి పుడుతుంది. చాలాసార్లు మన జీవితం మనకి అసహ్యం అనిపిస్తుంది. చాలాసార్లు మన బ్రతుకు మనకి సంతోషాన్ని ఇవ్వదు. టెన్షన్ పెరిగిపోయి అనవసరం లేనిపోయినవన్నీ బుర్రలో పెట్టుకుంటాం. పీలారా, ఓడిపోయావని అనుకోవద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోతాం. కొన్నిసార్లు ఓడిపోతాం. అబ్రహాం లింకన్ ఎన్నోసార్లు వాడిపోయాడు, కానీ పట్టు విడిచిపెట్టలేదు. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఎప్పుడు చాలామంది కొన్ని ట్రయల్స్ చేస్తారు, కొన్ని ప్రయత్నాలు చేస్తారు, దాంట్లో జయం పొందలేదని కృంగిపోతారు. దానికి డబ్బు ఖర్చు పెట్టవచ్చు, కొన్నిసార్లు నీ సమయాన్ని హెచ్చించవచ్చు, కొన్నిసార్లు నీ బ్రతుకును అనుకునేది నెరవేరకపోవచ్చు. ఎప్పుడు ఓడిపోయావనే భయం ఉండకూడదు నీకు. జయం ఇవ్వడానికి దేవుడు ఒక అదునిస్తాడు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోను, ఎంతకాలం అయ్యా ఈ మారుమూల గ్రామంలో ఈ గానుగు ప్రక్కన కూర్చుంటావు? రా, నిన్నొక నాయకుడిగా చేస్తాను, నిన్నొక రాజుగా చేస్తాను, నిన్నొక పాలకుడుగా చేస్తాను, రా అని తీసుకువెళ్ళి ఇశ్రాయేలుని నాయకుడిగా చేశాడు. కనుక విరిగిపోయిన కుండలు గిద్యోనికి విజయం ఇచ్చాయి. మన జీవితాల్లో కూడా విరిగిపోయిన అనుభవాలు చాలా ఉండుంటాయి. మన జీవితం కూడా విరిగిపోయిన అనుభవాలు చాలా ఉండుంటాయి. ప్రభువుకు అప్పచెప్తాం. విరిగిపోయిన మా మనసు, విరిగిపోయిన మా ఆర్థిక పరిస్థితి, కొన్నిసార్లు అనవసరంగా అప్పులు పాలైపోతాం. కొన్నిసార్లు దేనికి పనికిరాని భూములు కొనేసావు మనవు కావు అని తెలుస్తాయి. కొన్నిసార్లు మదుపు పెట్టేస్తుంటాం, కొన్నిసార్లు పంటలు పండవు, కొన్నిసార్లు బోరు తవ్వించేస్తుంటాం, నీళ్ళు పడవు, కొన్నిసార్లు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం, వారి జీవితాలు సక్రంగా ఉండవు. ఇవన్నీ మానవ జీవితంలో జరుగుతున్న సత్యాలు. కొన్నిసార్లు డబ్బు పెట్టి చదివిస్తాం, వారు బాగా చదువుకోరు, అలవాట్లకు బానిసైపోతారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటాం, భార్యకు భర్త, భర్తకు భార్య దూరం అయిపోతుంటారు.
అనుకున్న ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. కోరుకునే భర్త ప్రక్కనే ఉంటాడు కానీ కోరికలు తీరవు. జీవితం అంతా ఒక నిరాశ గమ్యం, ప్రయాణం. కానీ ఈ ప్రయాణంలో ప్రభువైన యేసుక్రీస్తే గమ్యం. నీకు దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు గానుగు చాటున నీ దగ్గరికి వస్తుంటాడు ఆయన, పలకరిస్తుంటాడు ఆయన నీ దగ్గరికి వచ్చి. అప్పుడు నువ్వు నిరాశతో ఉంటే, భయంతో ఉంటే, పిరికితనంతో ఉంటే ఆయన వచ్చి ఏం పలకరిస్తాడు తెలుసా? పరాక్రమం గల బలాఢ్యుడా. లోకం నిన్ను అన్నీ పోగొట్టుకుని నిన్ను చేతకాని వాడిలాగా పిరికి పందలా చూస్తుంటుంది. కానీ ప్రభు అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడు, నువ్వు నేను రక్తమిచ్చి కొనుక్కున్నవాడు, నా ప్రాణం నీ కొరకు దానం చేశాను, నిన్ను వదిలేస్తానా? కానీ నా చేతుల్లో నువ్వు చేయవే, గిద్యోనులా చేస్తాను. దేనికి పనికిరాని ఒక కొండ ద్వారా కత్తినే జయించాడు. ఒక దివిటి ద్వారా ఒక వంశానికే ఆధారం అయిపోయాడు. లోకానికి విజయశీలుడైన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను లోకానికి వెలుగును, లోకానికి విజయాన్ని. ఆ విజయం, ఆ వెలుగు మన సొంతం కావాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. జయశీలుడా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా అని వాక్యం అయిపోయిన వెంటనే ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తేనే నువ్వు వాక్యం విన్నట్టుగా నీ జీవితంలో అపజయాలు, నీ జీవితంలో పరిస్థితులు ప్రభుతో చెప్పుకో. ఎన్నోసార్లు చెప్పుకున్నా వినకపోవచ్చు అనుకోవచ్చు నువ్వు. అఫ్కోర్స్ వినకపోతే వినకపోయాడు, ఈరోజు వింటాడేమో, ఈరోజు నీకు బదులు చెప్తాడేమో. అన్ని స్కూల్లో పెట్టుకున్నావా? ప్రేమ స్వరూపినికి వందనాలు. మమ్మను దర్శించావు, మమ్మను పరాక్రమశాలులుగా పిలిచావు ప్రభా, నీకు వందనాలు. మేము బలహీనులమే, మేము ఓడిపోయిన వారమే, మా నాయకుడు అయిన నీవు శక్తివంతుడు. ఇగో మరొకసారి మాతో మాట్లాడావు. ఏమీ చేతగాని మా జీవితాల్లో నువ్వు సమృద్ధినిచ్చి బలపరచడానికి నువ్వు అనుగ్రహించిన సమస్త క్షేమం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను, కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మను బలపరిచి భద్రపరచండి. సంఘంలో ఎవ్వరు కూడా నిరాశలో ఉన్నవారు, దిక్కులేని వారు, దరిద్రలో ఉన్నవారు లేకుండా నిత్యము మమ్మల్ని కాపాడి బలపరచండి. మమ్మను ఆశీర్వదించి దీవించండి. మేళ్లతో నింపండి, కృపతో కప్పండి. ఎవరెవరైతే అటువంటి పరిస్థితిలో ఉన్నారో, అపజయాలు వెంటాడుతున్నారో, వారికి నువ్వు ధైర్యం చెప్పి బలపరిచి భద్రపరిచి జయశీలులుగా చేయమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.